సమయం అవుతుంది కాబట్టి ప్రారంభించుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం వరకు మనం చూసుకున్నాం. 9వ వచనం వరకు మనం చూసుకోవడం జరిగింది. సో యెహోవా హేబేలు విషయమై కయీన్ని ప్రశ్నించడం జరిగింది. నీ తమ్ముడే ఎక్కడ అని అడిగినప్పుడు కయీను చాలా కఠినంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం కూడా మనం చూసాం. అప్పుడు దేవుడు ఊరుకోలేదు. సాధారణ చూసుకున్నాం, నేను కూడా చెప్పుకున్నాం. సాధారణంగా తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా ఇలాగే మాట్లాడతాడు. కారణం అంటే ఇదే తత్వం మానవుల్లో. మొదటి నుండి కూడా, అంటే ఆదాము పాపము చేసినప్పటి నుండి కూడా మనుషుడు తప్పిదాన్ని ఎప్పుడూ కూడా నిరాకరించడాన్ని మాత్రమే వాడు నేర్చుకున్నాడు. ఎందుకంటే పాపము ఎప్పుడూ కూడా శిక్షింపబడ్డానికి ఇష్టపడదు. అది పాపం యొక్క లక్షణం. అది అంటే దాని యొక్క కోరిక అటువంటిది. సాతాను కూడా దేవుని చేత శిక్షింపబడకుండా ఉండడం కొరకే వాడు ఇన్ని ఎత్తులు వేసుకుంటూ వచ్చాడు. సో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు కయ్యను. అప్పుడు దేవుడు మటుకు విడిచిపెట్టలేదు. ఏ పాపమైనా సరే దేవుడు విడిచిపెట్టడు. మరి ముఖ్యంగా నరహత్యలు, వ్యభిచారాలు, ఇటువంటివి కొన్ని విగ్రహారాధనకి అర్పించడాలు, అంటే దేవుని ప్రజలు, వీటిని దేవుడు చాలా సీరియస్ గా తీసుకుంటాడు. కొన్నిటికి తక్కువ శిక్షతో ఆయన తీర్పు తీరుస్తాడు, కొన్నిటికి పెద్ద శిక్షలు దేవుడు విధిస్తాడు. కొన్నిసార్లు దేవుడు కనికరం చేత తగుమాత్రపు శిక్షణ విధించి కూడా విడిచిపెడతాడు. దేవుడు దాన్ని పరిస్థితులను బట్టి, మనుషుల స్వభావాన్ని బట్టి ఎంపిక చేస్తూ ఉంటాడు. ఇక్కడ కయ్యను స్వభావము దేవుడికి అసలు నచ్చలేదు. దేవుడికి చాలా చెడ్డదిగా కనబడింది. ఎందుకంటే ఇప్పుడు పలకపోయే శాపము ఆదాముకి ఇచ్చిన శాపము కన్నా మరి భారమైనది. సో ఇప్పుడు శాపంలో ఉంటున్నవాడు శాపగ్రస్తుడయ్యాడు. కాబట్టి ఆదాముకి ఇచ్చిన పాపము కన్నా కూడా తక్కువగా ఇవ్వటానికి లేదు. అంతకన్నా ఎక్కువ పాపమే ఇవ్వాలి, ఎక్కువ శాపమే ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు కయ్యను పిలిచినప్పుడు నువ్వు చేసిన పని ఏమిటి అంటాడు 10వ వచనంలో. అంటే నాకు తెలియదు అనుకుని మాట్లాడుతున్నావా, తెలుసు అనుకుని మాట్లాడుతున్నావా, ఈ నిర్లక్ష్యపు సమాధానం ఏంటి అని దేవుడు తలంచినప్పుడు నువ్వు చేసిన పని ఏంటన్నాడు. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అంటే రక్తంలో జీవం ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి నరహత్య చేస్తాడో ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుని అనుమతి లేకుండా సమాప్తి చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆ విషయమై ప్రశ్నించేవాడుగా ఉంటాడు. అంటే చనిపోయిన వాని, అంటే బలవంతంగా చెప్పబడిన వాని యొక్క పక్షముగా దేవుడు వాదించడం మొదలు పెడతాడు. ఇప్పుడు నేలను పడిన తన తమ్ముని రక్తము ఆయనకు మొరపెట్టుచుంది అని చెప్పినప్పుడు ఏంటంటే దేవుడు అన్యాయాన్ని గుర్తించాడని చెప్తున్నాడు. దేవుడు మొత్తాన్ని చూచానని చెప్తున్నాడు. ఎందుకు కయ్యను అలా చేశాడో ఆయనకు తెలుసు అనే సంగతిని చెప్తున్నాడు. ఎందుకంటే విశ్వాసము లేదా విధేయత విశ్వాసముపై విధేయతపై దాడి చేసింది. అంటే దేవుని పక్షముగా ఉన్న వ్యక్తి మీద ఈ దాడి జరిగింది. కాబట్టి దేవుడు వెంటనే దానికి తీర్పు తీర్చే ఆలోచన చేసేస్తాడు. కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. అతని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు. మొరపెట్టుచున్నది అంటే ఇంకా అది జరుగుతున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మరి దేవుడు ఇంకా శిక్ష విధించలేదు కాబట్టి. అంటే నేను శిక్ష విధించకుండా ఉండను, శిక్ష విధించకపోతే నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను, కాబట్టి శిక్ష విధించి తీరుతానని చెప్తున్నాడు. ఎవరితో? కయ్యనితో. అప్పుడు అన్నాడు, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అంటున్నాడు. అంటే తను ఏ నేల మీద అయితే ఉండి తన పంటను పండించుకొని తన సౌఖ్యముగా జీవిస్తున్నాడో, అంటే అలా చేయటానికి చెమటోడ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఏ నేల మీద అయితే, ఏ చోటునైతే హేబేలు యొక్క రక్తాన్ని చిందించాడో ఆ చోటున ఇక మీదట కయ్యను ఉండడానికి వీల్లేకుండా అక్కడ అతడు పంట పండించకుండా ఉండేటట్లుగా శపింపబడిపోయాడు. ఆ శాపమును ఇంకా వివరిస్తున్నాడు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట నీకియ్యదు. ఇది చాలా దారుణమైన అంటే చాలా తీవ్రమైన శిక్ష. ఎందుకంటే పాపం అంత తీవ్రమైంది. దేవునికి అయిష్టమైన పని చేసాడు కయ్యను. సో ఇప్పుడు ఏమన్నాడు? ఆదాము నేలను సేద్యపరిస్తే పంట వస్తుంది. అదే నేలను ఒకవేళ కయ్యను సేద్యపరిస్తే పంట రాదు. అంటే దేవుడు పంట రాకుండా చేసేస్తాడు. అతను ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నాడో అక్కడ పంట పండకుండా భూమిని దేవుడు ఎండగట్టేస్తాడు. సో ఇంక ఇప్పుడు కయ్యను ఎప్పటికీ కూడా
భూమిని స్వేచ్ఛపరిచి అంటే మనుషుడికిచ్చిన శాపం ఏదైతే ఉందో, ఆ శాపమును అతడు కొనసాగించడానికి కూడా అర్హత లేనివాడిగా అయిపోయాడు. కొన్ని అపరాధాలకి దేవుని శిక్ష చాలా భయంకరంగా ఉంటది. ఎందుకంటే ఆ అపరాధాలు అంత దారుణమైనవి కాబట్టి. దేవుని యొక్క అధికారమును ఎవడైనా తన చేతిలోకి తీసుకుంటే వాడికి ఇటువంటి శిక్షలు పడుతుంటాయి. ఈ రోజుకి ఎలా ఉంటదంటే, ఈ రోజుకి దేవుడు కయ్యినికి ముఖాముఖిగా కనబడి ఈ శాపమును పలికినట్లుగా ఒకవేళ పలకకపోయినా పరిస్థితులన్నిటికీ పరిస్థితులన్నీ కూడా అదే వైపుకి నడిపింపబడతాయి. జీవితంలో ఇలాంటి ప్రవర్తన కలిగిన వాడికి సుఖము, సౌఖ్యం ఉండదు. వాడు ఏది ముట్టుకున్నా అది వర్ధిల్లదు. వాడు ఏది సంపాదించినా అది నిలబడదు. కారణం ఏంటంటే, ఇప్పుడు దేవుడు అతన్ని తనకు తానే శత్రువుగా ఉండేటట్లుగా చేసేసాడు. సో, ఇప్పుడు కయీను చాలా తీవ్రమైన శిక్షను అతను పొందడం జరిగింది. నువ్వు భూమి మీద దిగులు పడొచ్చు, దేశదిమ్మరివయుందువలెను. ఇంకిప్పుడు పంట పండించడానికి లేదు. ఏమి చేయడానికి. కాబట్టి ఒక దేశం నుండి ఇంకో దేశానికి ప్రయాణిస్తూ ఎక్కడైనా ఆహారం దొరుకుద్దేమో అని చూసుకుంటూ అతడు సాధారణ మనుషుల కంటే కూడా మరింత కష్టమైన జీవితాన్ని జీవిస్తూ బ్రతకాలి తప్ప ఈ నేల నుండి ఏదైనా పొందడానికి అతనికి అవకాశం ఉంది. ఎందుకంటే అతడు గొర్రెల కాపరి వంటి ఆ వృత్తి కలిగిన వాడు కాదు. అతడు దేంట్లో ప్రావీణ్యుడు కయీను అంటే నేలను స్వచ్ఛపరచడంలో ప్రావీణ్యుడు. అతడి వృత్తి అతని చేతి నుండి వెళ్ళిపోవడం జరిగింది. దేవుడు ఫలితం లేకుండా చేసేసాడు. కాబట్టి అంటున్నాడు, నీవు నేలను స్వచ్ఛపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. ఇవన్నీ మనం అంటే ఇలాంటివి మనం చదువుతున్నప్పుడు దేవుడికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది. అది మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. హేబేలుకి అది జ్ఞాపకం ఉంది. కయీనుకి అది జ్ఞాపకం లేదు. విశ్వాసమును బట్టి హేబేలు దేవుడికి నమ్మకంగా ఉండడానికి కారణం ఏంటంటే, దేవుని పట్ల భయమును, భక్తిని, విశ్వాసము కలుగజేసింది. విశ్వాసంలో మనం ఉన్నాము, విశ్వాసాన్ని మనం పొందాము అనటానికి కారణం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే. అది విశ్వాసంలోంచి మనకు కలుగుతది. అది హేబేలుకు ఉంది కానీ అది కయీనుకి లేదు. కాబట్టి ఏమైంది అంటే, అతడికి శాపము అధికము చేయబడింది. అతను చేసిన అపరాధం బట్టి. సో, ఇప్పుడు అంటాడు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువు అన్నాడు. అంటే ఇతనికంటూ ఒక పేరుని ఎప్పుడు సంపాదించుకోలేడు. ఇప్పుడు ఒక పేరు సంపాదించుకోవాలంటే ఒక చోట స్థిరపడి, అక్కడ అతను కుటుంబాన్ని కట్టుకుని, అక్కడే అతనికి ఏదైనా ఒకవేళ వృత్తి ఉంటే ఆ వృత్తిలో అభివృద్ధి చెంది ఒక పేరుని సంపాదించుకోవాలి కొంతకాలానికి. కానీ కయ్యనికి ఇక పేరు అనేది, ప్రతిష్ట అనేది లేకుండా చేసేసాడు దేవుడు. ఒక ఊర్లో ఎంతో కాలం ఉండలేని పరిస్థితి. వెంటనే ఇంకొక ఊరు వెళ్ళిపోవాల్సిందే. అలాగ తను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అలా తిరుగుతూనే బ్రతికాడు జీవితాంతం. సో, అంతటి శాపాన్ని పొందాడు. ఈ హత్యలు చేసే వాళ్ళకి అందుకే మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు ఈ రోజుల్లోనే చూడండి, హత్యలు చేసేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ ఉండదు ఇంకా జీవితంలో. ఒకవేళ వాళ్ళు దొరికిపోయినా ఉండదు, దొరక్కపోయినా కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు. పట్టుబడకుండా ఉండి పరిగెడుతుంటారు. ఎందుకొచ్చింది అటువంటి జీవితం అంటే, ఈ కయ్యనికి వచ్చిన శాపమే. నరహత్యకు శిక్ష ఏంటంటే, సుఖము లేని జీవితాన్ని జీవించడం. అది ఏ కాలంలో ఎవడు చేసినా వాడు అలాగే జీవించాలి. సో, దేవుడు అంటే కొన్ని శిక్షలు శాశ్వతం. అవి మళ్ళీ చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ రోజు నరహత్య చేసిన వాళ్ళకి వేరే రకమైన శిక్ష పడద్దా అంటే కాదు. దేవుడు విధించే శిక్ష మట్టుకు ఇదే. వాళ్ళు దేశదిమ్మరులుగా జీవించాలి. అంటే వాళ్ళు ఒక చోట కుదురుగా ఉండలేరు. ఉండడానికి కుదరదు. సో, ఇప్పుడు అలా దేశదిమ్మరివైతే ఏమవుద్ది? ఎవడో ఒకడికి దొరికేస్తాం. దేశదిమ్మరి అవుతున్నాడు అనుకోండి ఒకడు. వాడికి ఆహ్, ఏ దేశంకెళ్తాడో అక్కడ హక్కులుండవు. లేకపోతే అక్కడంటూ తను తనకి ఏ పట్టు ఉండదు. కాబట్టి ఎలా జీవించాలంటే ఆహ్, ఒక అంటే యాత్రికుడుగా జీవించాలి. స్థానికంగా ఏ బలము లేనివాడిగా జీవించాలి. ఏ పౌరసత్వం అతనికుండదు. సో, ఇప్పుడు ఇంతటి శిక్షను దేవుడు విధించాడు. అందుకు కయీను ఏమన్నాడు చూడండి. ఇదంతా ఇప్పుడొచ్చింది. అంటే ఇప్పుడు అతని యొక్క మనస్సు లేతే మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఇప్పటి వరకు ఆలోచన చేయని వ్యక్తి ఎదుటివాడి గురించి ఆలోచన చేయలేదు. దేవుని గురించి కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు తన మీద ఇంత భారము, ఇంత శిక్ష పడిపోయేటప్పటికి ఇప్పుడు తన గురించి తను ఆలోచన చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
అది ఇది ఏమైపోయింది ఇప్పుడు ఇది చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితి. సో, ఆ పరిస్థితిలో ఉండి మాట్లాడతాడు. ఏమంటాడు, "నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఇది అసలు దీన్ని ఎవడు భరిస్తాడు ఇలాంటి శిక్షని? ఎవడన్నా భరించగలడా ఇలాంటి శిక్షని? నువ్వు ఏది పట్టుకున్నా పాడైపోతుంటే, ఏది తెచ్చుకున్నా నిలవకుండా ఉంటే, నువ్వు ఈ ఒక ప్రాంతంలో కొన్ని రోజుల కంటే ఉండలేవు. మళ్ళీ ఇంకో ప్రాంతానికి పోవాలి. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం వాళ్ళు నిన్ను బయటవాడిగా చూస్తారు. శత్రువుగా చూస్తారు. నిన్ను అనుమానిస్తారు. ఒక భయముతో, నిస్సహాయతతో, నిరుత్సాహంతో జీవించాల్సిన జీవితం. ఇది జీవితాంతం ఒకడు జీవించలేడు. ఈ శిక్షకి ఇంత భయంకరమైన శిక్ష. దీనికన్నా ప్రాణాలు పోవడం బెటర్. దేవుడు అటువంటి శిక్షను విధించాడు. హేబేలు రక్తము చిందించిన వాని రక్తం చిందించేయచ్చు దేవుడు. కంటికి కన్ను, పంటికి పన్ను ధర్మశాస్త్రంలో చెప్పినట్టు దేవుడు ఇక్కడ కూడా చేసేయచ్చు. పితరుల కాలంలో కూడా చేసేయచ్చు. కానీ దేవుడు వేసే శిక్ష చూడండి కొన్ని సార్లు మరణం పొందడం కన్నా అధికంగా ఉంటది. అది ఎలా అంటే మనుషుడు అనుదినము భయము చేత, వేదన చేత, దుఃఖము చేత, పాప భీతి చేత మరణిస్తూ ఉంటాడు. వీటిని జ్ఞాపకం చేసుకుంటూ జీవించడం అంటే ప్రతిరోజు వాడు చచ్చిపోతున్నాడు. చస్తూ బ్రతుకుతున్నాడు. అందుకు కయ్యను ఏమన్నాడంటే, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నాడు. అందుకే యేసుప్రభువు ద్వేషాన్ని కలిగి ఉండొద్దంటాడు. నువ్వు నీ సహోదరుని చంపితేనే నువ్వు నరహత్య చేసినట్టు కాదు. నీ సహోదరుని వ్యర్థుడా అంటే నువ్వు నరహత్య చేసినట్టే అన్నాడు. ఈ ఈ ఈ ద్వేషం అనేది ఎదుటి వాడిని దూషించే ఈ మనస్సు తత్వం ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం దూషింపబడ్డాం కొన్ని ఎవరి చేతైనా సరే, మనకు చాలా బాధ కలుగుద్ది. కోపం వచ్చేస్తది. వాడెవడు నన్ను అనటానికి అంటాం. అది మన వైపు నుండి మనకు కలుగుతున్న బాధ. కానీ అసలు వాడికి కలుగుతున్న శిక్ష ఏంటంటే వాడికి మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు అందుకే దూషింపబడినా కూడా మనం దూషించకుండా ఉండడం అంతే గొప్ప సంగతి. యేసుప్రభు చేసింది అదే. ఇంత చేసి ఆయన సిలువేశారు కానీ మనశ్శాంతి లేకుండా జీవించారండి. సో ఈ ఈ ఈ ఈ ద్వేషము అనేది ఒక వ్యక్తిని నశింపజేసినట్లుగా మనకు తలంపులను దయచేస్తుంటాం. అంటే అంతటి ద్వేషాన్ని ఏ వ్యక్తి కలిగి ఉండదు. దానికి పరిణామం ఆ ద్వేషం ఉంటే పరిణామాలుంటాయి. సో ఇక్కడ ఏకంగా నరహత్య చేశాడు కాబట్టి కయీను. అతడికి ఇంతటి భారముతో కూడిన శిక్షణ దేవుడు వేశాడు. 14 వచనంలో నేను నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. దేవుడితో అంటున్నాడు. నేను ఇక్కడ సుఖంగా హ్యాపీగా పంట పండించుకున్నాను. కానీ ఇక్కడ భూమి నాకు ఉపయోగపడకుండా చేస్తున్నాను. నువ్వు వెళ్ళగొట్టేసావు నన్ను. ఆ శిక్షను దేవుడికి వివరించుకుంటున్నాడు. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశదిమ్మరినయ్యుందును. అంటే ఏంటంటే దేవుడికి కయ్యనికి ఇంక సంబంధం ఉండదు. కట్ చేసాడు దేవుడు. ఇప్పుడు కయ్యను ఈ సంభాషణ పూర్తి చేసిన దేవునితో మళ్ళీ దేవుడు ఇంకా ఆయనకి కనబడ్డా ఇంకా కయ్యూని పిలిచిన రాడు. సో ఎంత భయంకరం చూడండి. సో ఈ నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదింబరనయ్యుందును కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఇప్పుడు మరణ భయం వచ్చింది. సరే దేవుడు ఏం కలుగు చేసాడు, నువ్వేం చేసావు తప్పు. ఆ తప్పుకి నువ్వు భయపడుతూ జీవించాలి జీవితాంతం. నువ్వు ఎటువంటి పాపం చేసావు, ఒకవేళ మనమైనా బయట వాళ్ళని ఎవరైనా ఒక అపరాధం చేస్తే ఆ అపరాధము మన మీద ఎక్కడ పడుతుందా, దాని యొక్క అంటే దాన్ని తిరిగి మనం ఏ రీతిగా మళ్ళీ పొందుతామని భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఉంటది. కయ్యను వివరించు దేశదిమ్మరిని చేసాడు కదా. దేశదిమ్మరిని చేసేసినప్పుడు ఇందాక మనకు ప్రాంతం నుంచి ప్రాంతం వెళ్తూ ఉండాలి. ఒక చోట ఉండడానికి అతనికి లేదు. దేవుడు అసలు ఆ పరిస్థితిని ఇవ్వడు అతనికి. కొద్ది దినాలు ఒక చోట ఉన్న తర్వాత ఇంక ఉండలేడు అక్కడ. మనశ్శాంతి ఉండదు. ఇంకో చోటకి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే స్థానికంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వీళ్ళని రానివ్వరు. ఇప్పుడు ఎవడైతే కయ్యన్ని చూచి వీడు కొత్తగా వచ్చాడు, మనవాడు కాదు, వీడు మనకు హానికరము అని తలంచేసాడో వాడు కయ్యన్ని చంపేయడానికి చూస్తాడు. అంటే ఏంటంటే మరణ గండాన్ని విధించాడు దేవుడు కయ్యనికి. నువ్వేం చేసావు, నువ్వు మరణం, నువ్వు నీ తమ్ముడిని చంపేశావు. నువ్వు అన్నయ్యవనే కదా, నిన్ను నమ్మి నువ్వు సంభాషణ చేస్తున్నప్పుడు నీతో సంభాషించాడు పొలంలో. నువ్వు ఇలా తనని చంపుతావని అనుకుంటే ఏబేలు అక్కడే పుట్టాడు. నీతో ఎందుకు మాట్లాడతాడు. కనుక యుక్తి చేత అతనితో అంటే బంధాన్ని ఉపయోగించుకుని తమ్ముడిని చంపేశాడు. ఇప్పుడు ఆ భయం ప్రతిరోజు కలిగేటట్టు చేశాడు దేవుడు. అందుకే మనం క్రైస్తవులుగా మనకు గొప్ప లాభం ఉంది. ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా చిన్నదైనా పెద్దదైనా దేవుని దగ్గర పశ్చాత్తాపడిపోవాలి.
దాని విషయంలో మనం దేవుని నుండి ఏవి పొందాలో అవి పొందడానికి సిద్ధపడిపోవాలి. దావీదు చూడండి చివరికి ఎలా సిద్ధపడిపోయాడు. ఆ దేవుడు ఏం చేస్తే అది అంతే. దానికి సిద్ధపడిపోయాడు. సో, అలాగూ సిద్ధపడిపోవాలి. చేయకుండా ఉండడమే మంచిది. చిన్నపాటికి దేవుడు చిన్న చిన్నగా శిక్షించొచ్చు. కొన్నిసార్లు కనికరంలో వాటిని తీసేయొచ్చు. కానీ ప్రతిదానికి పరిణామం ఉంటది. చిన్నదైతే చిన్న పరిణామం. పెద్దదైతే పెద్ద పరిణామం. ప్రతిదానికి ఉంటది. ఈ కయ్యూను దగ్గరికొచ్చేటప్పటికి ఏమైందంటే చాలా పెద్ద తప్పు చేశాడు కాబట్టి ఎవరైతే కయ్యూన్ని కనుగొంటాడో వాడు కయ్యూన్ని చంపేస్తాడు. ఇప్పుడు ఎంతటి డేంజర్ వచ్చి పడింది కయ్యూనికి. ఇప్పుడు కయ్యూనికి మరణ భయం కలిగింది. అనుకుంటాడు మనసులో అనుకుంటాడు అనవసరంగా చంపాను హేబెలుని ఎన్ని సార్లు అనుకుని ఉంటాడు. నేను అనవసరంగా నిర్లక్ష్యముతో దేవునికి అర్పణ అర్పించాను. అది చేసి ఉండకుండా ఉండవలసింది. సో తన తప్పిదం విషయంలో తానే సిగ్గుపడినట్లు దేవుడు శిక్ష విధించాడు. ఇది దేవుడు ఇలాగే చేస్తాడు. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు క్షమించే ఉద్దేశంతోనే ఉంటాడు. కానీ మనం మూర్ఖంగా చేసిన నిర్లక్ష్యంగా వాటిని చేసిన భయం లేని ఆ విధానంలో మనం చేసిన అప్పుడు ఏం చేస్తాడంటే ఈ భయాన్ని కలిగించేటట్లు దేవుడు పరిస్థితులను కలుగు చేస్తాడు. మనం చేయకుండా ఉండుంటే బాగుండని అనుకుంటాం. అలా ప్రతిరోజు అనుకుంటాం. ఎప్పటి వరకు అంటే ఇప్పుడంటే దేవుడు మారు మనసుని పశ్చాత్తాపాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి మనం పశ్చాత్తాపడి అది దేవుడు మన జీవితంలో తుడిసివేసే వరకు ఆ భయం ఉంటది. ఆ తర్వాత ఇంకొండదు. కయ్యూని విషయంలో మనం చూసినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు కయ్యూన్ని కనికరించాడు. యెహోవా అతనితో ఇలా అన్నాడు. కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునని. సో, ఇప్పుడు దేవుడి శాసనం ఇది. కాబట్టి మనుషుడు దీన్ని తెలుసుకునేటట్లు కూడా ఏర్పాటు చేశాడు. ఏమంటాడు అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురమున్నాడు. సో, ఈ పైన అంటాడు మరియు ఎవడైనను కయీనును కనుగొని అతన్ని చంపకయుండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను అన్నాడు. దేవుడే అతనికి ఒక గుర్తు వేశాడు. అది మనుషులకి కనబడేదా? మనుషులు గుర్తించేదా? ఎవరైనా కయ్యన్ని చూస్తే వీడిని విడిచిపెట్టేయాలి అంతే. చంపాలనుకునే వాడికి చంపకూడదు అనే ఆలోచన వచ్చేయాలి. కయ్యన్ని చూడగానే వీడిని మనం ముట్టుకోకూడదు అనేది వచ్చేయాలి. ఆ ఒక్క చోట మటుకు దేవుడు అతని శిక్షణ తగ్గించాడు. సో ఇప్పుడు ఎవరు కయ్యన్ని చంపరు. ఎందుకంటే ఇతన్ని చంపితే ఏడింతల దండన వాళ్ళకి కలుగుద్దంటే ఇప్పుడు ఆదాము పాపం చేస్తే అంత శిక్ష వచ్చింది. ఇప్పుడు కయ్యను హేబేల్ని చంపేస్తే ఆదాము కన్నా ఘోరమైన శిక్ష వచ్చింది కయ్యనికి. ఇప్పుడు కయ్యన్ని ఎవడైనా చంపితే వాడికి ఏడింతల దండన అంటే ఇంకెంత ఘోరంగా ఉంటుంది చూడండి వాడి శిక్ష. కాబట్టి దేవుడు ఈ విషయంలో కయ్యని కనికరించి ఎవడు కూడా కయ్యనికి హాని చేయకుండా దేవుడు శాపములో కొంత ఆయన వెసులుబాటుని కలుగు చేశాడు. ఇది ఎందుకు అంటే కయ్యను మొరపెట్టుకున్నాడు కాబట్టి నాకు ఇది ఎక్కువైపోయింది, నన్ను ఎవడన్నా చూస్తే చంపేస్తాడు అన్నందుకు దేవుడు అతనికి ఈ ఈ ఈ చిన్న స్వేచ్ఛను కలుగు చేశాడు. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదైనా తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురమును. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోక్ అని పేరు పెట్టి ఇక్కడి నుంచి వంశావళి మనుష్య జాతి యొక్క ఏమంటారంటే ఈ పెరుగుదల మనుషులు సంఖ్యలో పెరగడం అనేది ప్రారంభమైపోయింది. అంటే ఇది ఆదాము అవ్వలు వాళ్ళు ఇంకా అనేక మంది పిల్లల్ని కంటం ఈ కాలం అంతట్లో. ఆ రోజుల్లో ఆయుష్కి లిమిట్ లేదు. నోహు కాలం వరకు కూడా దేవుడు ఆయుష్కి లిమిట్ పెట్టలేదు. దేవుడు చాలు అనుకున్నాడు అనుకోండి ఇంకా చాలు అంతే. ఎప్పుడైనా ఒక రకంగా అంతే. కానీ మనుషుడు 120 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతికే అవకాశం లేదు. నోహు కాలం నుండి కూడా. అది ఎవరో తప్పించి ఎవరు అంతకు మించి బ్రతకలేదు. ఏదైనా అబ్రహాము ఒక ప్రత్యేకమైన సందర్భం అంటే విషయం కాబట్టి అందరూ ఇక ఈ లోపలనే. కానీ ఇక్కడ కయ్యేను వీళ్ళంతా కూడా వందల సంవత్సరాలు బ్రతికేవారు. సో మనం అనుకుంటున్నట్టు వీళ్ళ వృద్ధాప్యం 100 సంవత్సరాలకి ఏమి వచ్చేది లేదంటే 80 సంవత్సరాలకు వృద్ధాప్యం రాదు. ఈ లోపల దేవుడు ఆదాము అవ్వల ద్వారా సంతానాన్ని పెంచుకుంటూ వచ్చాడు. పెంచుకుంటూ వచ్చినప్పుడు కయ్యనికి సరిపడిన ఒక స్త్రీ దొరకడం, ఆమెను అతడు పెళ్లి చేసుకోవడం, అక్కడి నుంచి అతడు సంతానాన్ని కలిగి ఉండడం అనేది జరగడం అది ప్రారంభమైంది. ఇప్పుడు అతనికి హనోక్ అని పేరు పెట్టాడు.
ఒక ఊరు కట్టుకున్నాడు. ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టాడు. ఇప్పుడు ఊరు కట్టి కుమారుని పేరు పెట్టాడు. తన పేరు ఎందుకు పెట్టుకోలేదు అంటే తనకి వాల్యూ లేదు కాబట్టి. దేవుడు విధించిన శిక్షను బట్టి సాధారణంగా ఎవరు ఊరు కడతారో ఆళ్ళ పేరు పెట్టుకుంటారు. తర్వాత కట్టిన వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకున్నారు. కానీ కయ్యని ఎవరు దేశదిమ్మరి. అక్కడ ఉండలేడు ఎక్కువ కాలం. అందుకని ఏం చేశాడంటే కుమారుడు పేరు పెట్టేశాడు ఊరికి. ఆ ఆ ఆ ఊర్లో ఆ కుమారుడు ఉంటాడు. కయ్యనికి ఒకే ఒక్క విముక్తి ఏంటి ఇంత శాపంలో అంటే కనబడిన వాడు ఇతను చంపకుండా ఉంటాడు అంతే. కానీ ఇతను తిరగడం మటుకు మామూలే. ఊరు నుంచి ఊరు తిరగాల్సిందే. సో కొంతకాలం ఒక చోట ఉన్నాడు. ఊరు కట్టాడు. అది అతని కొడుక్కి అప్పగించాడు. అందుకని ఆ ఊరి పేరు హనోకు అని పెట్టడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి హనోకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహుయాయేలును కనెను. మహుయాయేలు మతూషాలయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను. లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొని మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి ఇద్దరిని చేసుకోవడం. ఇక దేవుడు ఇక నియమం లేదు. ఎందుకు ఇద్దరిని చేసుకున్నాడు? ఆదాముకు ఒకడే. ఎవరు కయ్యనికి ఒకడే. ఆ పైన అతను హనోకుంటే హనోకు ఒకడే. మళ్ళీ మహుయాయేలు అన్నాడు. అతనికి ఒకలే. ఈ మతూషాయేలు అంటే అతనికి ఒకలే. అందరికి ఒక్కొక్కలే. కానీ అంటే కొంతకాలం ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయి ఉంటది ఇక్కడికి అంటే ఏమో చెప్పలేం. చాలా గ్యాప్ వచ్చింది. ఎవరికి ఆదాము నుండి ఈ లెమెక్ వచ్చేసేటప్పటికి బోలెడంత గ్యాప్ వచ్చింది. బోలెడంత గ్యాప్ వచ్చిన తర్వాత అంటే మనుషుల్లో మార్పు, తలంపుల్లో మార్పు. ఇద్దరు భార్యలను కలిగి ఉండాలి అనే ఆలోచన. దాంట్లో తప్పేమి లేదు అని అనుకోవడం. మొదటి నుండి దేవుడు ఎలా సృష్టించాడంటే యేసు ప్రభువు చెప్తాడు మత్తయి సువార్త 19 అధ్యాయంలో. మొదటి నుండి ఎలా సృష్టించాడు అంటే పురుషుడికి స్త్రీ అంతే. అంతకు మించి మూడో వ్యక్తికి అక్కడ అవకాశం లేదు. కానీ ఇక్కడ మనుషుడు అపరాధముతో ఉన్నాడు కాబట్టి శరీర సంబంధంగా ఆలోచన చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి ఏమైంది? ఇద్దరు భార్యలను తీసుకున్నాడు. ఇద్దరు భార్యలను తీసుకోవడం అందుకే అన్నాడు దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు ఆ కాలంలో అని అంటాడు అందుకే. ఎందుకు ఊరుకున్నాడంటే ఇలా చెయ్యకూడదు అని చెప్పే నియమము లేదు, ఇచ్చినా ఉపయోగపడదు. పండు తినొద్దు అన్నాడు. ఇంకా తినేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఒక నియమం ఇచ్చాడనుకోండి. ఇంకొక దానికి ఇంకొక నియమం ఇవ్వాలి. ఇప్పుడు నరహత్య చేయకూడదు అని నియమం ఇస్తే, అప్పుడు ఒకవేళ కయ్యను, హేబెలుని చంపకుండా ఉండుంటే, మరి ఇక్కడ లెమెక్కొచ్చి ఇద్దరు భార్యలను చేసుకున్నాడు. అప్పుడేమివ్వాలి? నువ్వు ఒకళ్ళనే చేసుకోవాలి, ఇద్దరిని చేసుకోవడానికి వీలేదు ఇంకోటివ్వాలి. ఇలా అలా ఇచ్చుకుంటారు. మనుషుడికి దేవుని పట్ల ఎప్పుడైతే విధేయత లేదో, ఏ నియమమును వాడు పాటించడం. నియమం పాటించే ఉద్దేశం ఉండదు. కాబట్టి నియమం ఇచ్చి కూడా వేస్ట్. ఆ నియమం కూడా ఎప్పుడివ్వాలంటే, దేవుడు మళ్ళీ తన కొరకు ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే దాన్ని ఇవ్వటంలో అర్థం ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మనుషులుగానే ఉన్నారు గానీ, ఒక జనాంగంగా దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కనుక ఆ కాలంలో దేవుడు నియమం ఇవ్వాలని అనుకోలేదు. ఇంక ఈ పాపము కొంతకాలం ఏలవలసి ఉంది కాబట్టి జరిగేది జరగని అనుకున్నాడు అంతే. సో ఇతడు ఇద్దరు భార్యలు చేసుకున్నాడు. ఇద్దరు భార్యల్ని కలిగి ఉన్నాడు. ఇతన్ని ఎందుకు ఇలా ఆలోచన చేశాడంటే వీడి తత్వం కూడా కిందకు వచ్చాడు మనకు కనబడుతుంది. లెమెక్ గురించి ఏం చెప్తాడు చూడండి. లెమెక్ చేసుకున్నాడు కదా, వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడే గుడారంలో నివసించు వారికి మూల పురుషుడు. ఇలాగ జాతులు ఏర్పడ్డాయి. అలానా వీళ్ళు పశువుల కాపరులు. ఈ కుటుంబం అంతా పశువులు కాపరు. అందులో నుంచి వచ్చేవాళ్ళు అందరూ ఇంకా అదే పని చేసేవారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకడు వచ్చాడు. అతని సహోదరి పేరు యాబాల్. ఇతడు సితారాను, సానికను వాడుక చేయు వారి అందరికీ మూల పురుషుడు. మరి వీళ్ళందరూ ఎవరంటే వీడు వాయిద్యములు వాయించేవాడు. మొట్టమొదటిసారిగా అసలు మనుషుడికి ఒక వస్తువులోంచి ఒక శబ్దాన్ని తీసుకొచ్చే ఈ తలాంతు ఉండడం ఇక్కడే చూస్తాం మనం. ఇప్పుడు ఇది తీసుకురావచ్చా, తీసుకురాకూడదా అని నియమం ఏం లేదు. వాళ్ళకి అనిపించింది వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే మనుషుని యొక్క మేధస్సు పనిచేయటం మొదలైంది. ఇప్పుడు ఇదే ఏదైనా తోటలో ఉంటే ఈ మానవుని యొక్క మేధస్సు ఎంతవరకు పనిచేసి ఉండేది? వాడు దిగంబరుడని వాడికి తెలియనప్పుడు వాడు మేధస్సు ఇన్ని సంగతులను కలిగి ఉండాలని వాడికి అనిపించేది కాదు. అంటే అంత విస్తారంగా వాని యొక్క మేధస్సును వాడు వినియోగించేవాడు కాదు. కానీ ఎప్పుడైతే పాపం వచ్చి వానికి ఒక ఆలోచన ఎప్పటికప్పుడు ఇస్తుందో, ఇటు చెడుకి ఇస్తున్నప్పుడు మంచి కూడా ఉందా పక్కన. దేవుడు చెడు చేయకూడదు అనే
ఆ ఆలోచనను కూడా మనుషులకి ఇచ్చాడు. మంచి చెడులను వివేచించు ఫలం అది. అయితే మంచి ఉందని తెలిసినా కూడా చెడే చేస్తున్నాడు. అపవాదికి వాడు దాసోహం అయ్యాడు కాబట్టి. సో మనుషులు ఇక్కడి నుంచి కనిపెట్టడం మొదలుపెట్టారు. వృత్తులు ఎంచుకోవడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జీవించడం మొదలుపెట్టారు. ఇందులో ఏదో దోషాలు ఉండవని కాదు. కానీ వాటిల్లోంచి ఒకవేళ దోషాలు వీళ్ళు చేయగలరంటే చేయగలరు. వాళ్ళకి ఏది మేలనుకున్నారో, ఏది మంచిదనుకున్నారో అది వాళ్ళు ఎంచుకుంటూ వచ్చారు. సో ఈ లెమెక్కు రెండో కుమారుడు ఇతడు ఈ వాయిద్యాలు వాయించేవారందరికి కూడా మూల పురుషుడయ్యాడు. మరియు సిల్లా, తుబల్క ఈయనను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప పనిముట్లన్నిటినీ చేయవాడు. తుబల్క ఈయన సహోదరి పేరు నయమ. సో ఇది ఇంకొక వృత్తి. అంటే దేవుడు వీటిని ఎందుకు జరగనిస్తున్నాడంటే, మరి మనిషి ఇప్పుడు ఎలా బ్రతకాలి? భూమిని స్వచ్ఛపరుస్తూ బ్రతకాలి, చెమటోడ్చి బ్రతకాలి, కష్టపడి బ్రతకాలి. ఏదైనా తోటలో ఇదేమి లేదు. ఏదైనా తోటలో సుఖంగా బ్రతకొచ్చు. ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఆ తోటని కాస్త దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అంతే. ఈ చెమటోడ్చడము, భూమి ఏమో ఈ ముళ్ళ పొదల్ని, గచ్చ తీగల్ని వీటిని మొలిపిస్తే వాటినన్నిటిని తీసివేసి పంట వేసుకుని చేయడం, ఇదంతా ఏదైనా తోటలో అసలు లేదు. చూడు మనుషుడికి ఏమైందంటే రకరకాల వృత్తులు ఉంటే తప్ప వాళ్ళు భూమిని ఆధారం చేసుకుని జీవించే పరిస్థితి లేదు వాళ్ళకి. కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క వృత్తి ఎంచుకునేటట్లుగా దేవుడు కూడా వాళ్ళకి ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చారు. మనుషులకు అవసరం అయిపోయింది. ఈ పని అనేది అవసరం అయిపోయింది. పని కల్పించుకోవడం అనేది ఒక అవసరత అయిపోయింది. సో ఇలాగా జాతులనేవి ఏర్పడ్డాయి. వీళ్ళు ఫలానా వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఈ పని చేస్తారు, వీళ్ళు వాయిద్యాలు వాయించేవాళ్ళు, లేకపోతే వాళ్ళు పశువుల్ని మేపేవాడు అనేది వచ్చింది. ఇప్పుడు లెమెక్కు గురించి వచ్చింది. ఇప్పుడు లెమెక్ గురించి మాట్లాడతాడు. లెమెక్ ఇద్దరిని ఎందుకు చేసుకున్నాడు? అతను ముందు వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళనే చేసుకున్నాడు కదా! దానికి ఇద్దరిని చేసుకోవాలనిపించింది. ఎందుకు అనిపిస్తుంది ఇద్దరిని చేసుకోవాలని? దేవుడు నియమం అలా లేదు కదా! నియమాన్ని ఉల్లంఘించాడా అంటే మనం ఉల్లంఘించాడు. ఏ కారణం చేతంటే అతని తత్వం ఇక్కడ కనబడుతుంది చూడండి. అతను అంటున్నాడు అతని భార్యతో, లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాని చంపితిని. ఏడింతలు ప్రతిదండన కయ్యేను కోసరం వచ్చిన ఎడల లెముకు కోసరము 77 వచ్చినాను. ఏమైంది? ఎప్పుడో గాయపరిచారు ఒకడు ఇతన్ని, లెమెక్ ని దెబ్బ కొట్టాడు. దానికి ఏం చేయాలి? తిరిగి అతన్ని గాయపరచాలి, దెబ్బ కొట్టాలి. అంతవరకు కానీ చంపేశాడు అతను. చంపేయడం ఏమైపోయింది? మనం ఒకవేళ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ధర్మశాస్త్రానికి వచ్చామనుకోండి, ధర్మశాస్త్రంలో దెబ్బ కొడితే దానికి తిరిగి దెబ్బ కొట్టడం, లేదంటే ఎంతో కొంత మూల్యం చెల్లించుకోవడం తప్ప, దెబ్బ కొట్టినంత మాత్రాన అవతల నేను చంపేస్తే మటుకు దేవుడు ఊరుకునేవాడు కదా! అలా చంపకూడదని చెప్పాడు. నువ్వు ఎవరైనా చంపేసావనుకో, నీకు కూడా మరణం వచ్చేస్తుంది, మరణదండ. అరే నీకు కూడా దేవుడు ఏదో మరణ శిక్ష ఒక కాలానికి విధించేస్తాడు. ఇప్పుడు ఎందుకు లెమెక్ వచ్చి ఈ ఏంటి మన కయ్యేని యొక్క శాపాన్ని జ్ఞాపకం చేసుకుని ఇలా మాట్లాడుతుంటే తను తప్పు చేసాడని తనకు తెలుసు. తను కొట్టిన వాడిని కొట్టాలి తప్ప చంపకూడదని తనకు తెలుసు. ఈ మనస్సాక్షి అనేది ఉందిగా మనుషుడికి, అది ఎక్కడికి పోలేదు. చేసేయడానికి తప్పు చేసేస్తున్నాడు ముందు, ఎందుకు? పాపం బట్టి. కానీ తర్వాత అతను గ్రహించుకుంటున్నాడు. గ్రహించుకున్న తర్వాత ఉపయోగం ఉండట్లా. అంటే ఇప్పుడు లెమెక్ ఏమైపోయాడు అంటే, అతను కూడా అటు ఇటు తిరుగులాడేవాళ్ళగా అయిపోయాడు. మరణం అంటే నరహత్య చేస్తే ఏ శిక్ష వస్తుందో అతనికి అర్థమైపోయింది. కాబట్టి అతన్ని ఎవరైనా చంపితే అని చెప్పి ఈ మాట నిలబడదా అన్నది వేరు. అతడు భయం కొద్దీ మాట్లాడాడంటే భయం కొద్దీ మాట్లాడి ఉండొచ్చు. కానీ తన తత్వం ఎలాంటిది అంటే, తనకు నచ్చినట్టుగా, తను అనుకున్నట్టుగా జీవించే తత్వం. అందుకు అక్కడి నుంచి ఇప్పుడు ఇతని దగ్గర నుంచి బహుభార్యత్వం అనేది మనుషుల్లో ప్రారంభమైంది. ఇది కొంతకాలానికి ఏమవుతుందంటే సర్వసాధారణం అయిపోద్ది. ఎందుకంటే మరి ముందుగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళకన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్నప్పుడు ఇది విధానం అనుకుంటారు అంతే. దేవుడు దాన్ని మళ్ళీ సరిచేసే వరకు, మార్చే వరకు, అంటే మనుషుడికి ఎప్పుడైతే పాప క్షమాపణ కలిగే అవకాశం ఉందో, అతని పాపాలు పరిపూర్ణంగా తీసివేయబడతాయో, అప్పటి నుండి మళ్ళీ దేవుడు మొదటిలో ఏ నియమాన్ని పెట్టుకున్నాడో ఆ నియమాన్ని తీసుకొచ్చుకుంటాడు. అంతవరకు ఆయన
ఈ పరిపూర్ణమైన నియమాన్ని మానవుడికి ఇవ్వలేడు. ఎందుకంటే వాడు పాటించలేడు. అందుకు దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. వీళ్ళు కూడా వీళ్ళకి మనసుకి ఏది తోస్తే అది చేసినట్లుగా వీళ్ళు చేసుకుంటూ వచ్చేసారు. సో అందుకు లెమెక్కు తన యొక్క తత్వాన్ని బట్టి అతడు ఇద్దరు భార్యలు చేసుకున్నాడు. తన తత్వాన్ని బట్టి ఒకడు గాయపరిస్తే అతన్ని చంపేశాడు. 25, 26 వచనాలకొస్తే ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించినను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టింది. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టును. అతనికి ఏనోష్ అని పేరు పెట్టింది. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. ఇప్పుడు మనుషులు ఇక్కడ దేవునికి విజ్ఞాపన చేయటం ప్రారంభించారు. అంటే ఎందుకు విజ్ఞాపన చేయడం మొదలుపెట్టారు అంటే దేవుడు ఇదివరకు ముఖాముఖిగా ఆదాముతోనూ హేబెలుతోనూ కయీనుతోనూ మాట్లాడినట్టు ఇంక మనుషులతో మాట్లాడటం ఆపేశాడు. ఎందుకు అంటే పాపం పెరుగుతుంది. ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుంటున్నాడు. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దేవుడు మాట్లాడటం. దేవుడు అక్కడ ఉన్నాడన్న సంగతి కూడా తెలియనివ్వడం. సో ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు ఇందులో కొంతమంది దేవుని ప్రజలు ఉన్నారు. అంటే దేవుని పిలుపునకు లోబడి విశ్వాస సంబంధంగా జీవించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కయ్యన్లా జీవించేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక మీదట దేవుడు ఇదివరకట్లాగా ప్రత్యక్షము కావట్లేదు కాబట్టి ఆయన స్వరముతో ఇప్పుడు ప్రజలు ఏం చేయడం మొదలుపెట్టారు. ఏనోష్ అనే వ్యక్తి పుట్టిన కాలం నుండి ప్రజలు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. విజ్ఞాపన చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేవుడు ప్రార్థనను ఆలకించి ఆయన ప్రత్యక్షత లేకుండానే ఆయన కార్యములు చేయడం మొదలుపెట్టాడు ప్రజలకు ప్రార్థన చేసిన వారికి. అది ఈ రోజు కూడా మనకి దేవుడు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు గాని సహాయాన్ని గాని ఆయన అనుగ్రహించే పరిష్కారాలు గాని మనం పొందాలంటే ప్రార్థనే ఆయన మార్గంగా పెట్టాడు. ఈ దేవుడు మనకి ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరత ఉండదు. ఎలాగ ప్రత్యక్షం అంటే ఈ కయ్యూనుతో మాట్లాడినట్టు, ఆదాముతో మాట్లాడినట్టు తర్వాత కాలంలో స్వరాన్ని వినిపించాడు. కానీ ఏదైనా తోటలో ఎంత స్వేచ్ఛగా అయితే ఆదాముతో ఆయన మాట్లాడాలనుకునేవాడు అదంతా కూడా దేవుడు ఇంకా దాన్ని విడిచిపెట్టేశాడు. కేవలం ఆయన పిలుచుకుని ఎన్నుకున్న వారితో మాత్రమే మాట్లాడటము. అది కూడా దేవదూతలను ఉపయోగించాడు కొన్నిసార్లు. తర్వాత ప్రవక్తలను ఉపయోగించుకున్నాడు. ప్రవక్తలతో మాట్లాడాడు. ప్రవక్తకు ఈ దర్శనాలు కలలో రావడం మొదలుపెట్టినాయి. అంటే డైరెక్ట్ గా ప్రత్యక్షముగా దేవుడు మానవునికి కనబడటం అనేది లేదంటే ఆయన యొక్క స్వరాన్ని వినిపించడం అనేది తగ్గిపోయింది. మరి ముఖ్యంగా ప్రార్థన చేయడానికి ఎందుకు ఆరంభమైందంటే మనుషుల్లో పాపం పెరిగిపోయింది. దేవుడు మనుషులకి దూరం అయిపోయాడు. ఇప్పుడు ప్రజలు ప్రార్థన చేయడం ఇక్కడి నుంచి నేర్చుకున్నారు. సరే మనకు సమయం అయింది. 5వ అధ్యాయం రేపు చెప్పుకుందాం. ప్రార్థన పరిశుద్ధులకు తండ్రి కృపగల దేవా మీకు స్తుతులు స్తోత్రాలు. నాయనా ఇదిగో మరి మీకు విజ్ఞాపన చేయు ధన్యతను నేను నమ్ముకున్న వారందరికీ దయచేసి ప్రార్థనలు మీరు ఆలకించు. మాకు చేయించిన సహాయములన్నిటిని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేడల మీ యొక్క కనికరమును మీ దయను ఉంచి మమ్మల్ని నడిపించండి. మేము తెలుసుకునే విషయాలన్నిటిని బట్టి ఇంకనూ మేము వాటిని యందు ధ్యాస ఉంచి నీకు నమ్మకంగా జీవించడానికి బలం పొందినట్లు సహాయం చేయండి. వాక్యం వల్ల మా యొక్క మార్గములు మరి వెలుగుపరచబడినట్లు మా తలంపులు పవిత్రముగా ఉండినట్లు మేము చేయ ప్రతి పని కూడా నీకు మరి సంతోషం ఇచ్చినట్లుగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున నడిచిన అందరికీ వందనాలు.